భగవద్గీత lifestyle changes and creates peace and harmony in the universe. జై శ్రీ కృష్ణ. భగవద్గీత ఉపోద్ఘాతము. శ్రీకృష్ణ పరమాత్ముడు మానవాళికి అందించిన మహాపుణ్య గ్రంథము భగవద్గీత. జీవరాశులు వైకుంఠానికి చేరటమే భగవద్గీత యొక్క ముఖ్య ఉద్దేశము. చాలామంది దీనిని మత గ్రంథము అని అనుకుంటారు, కానీ దీనిలో మతానికి సంబంధించిన పదాలు ఎక్కడా లేవు. నిజానికి ఆ కాలంలో మతం అనే మాటనే లేదు. అప్పుడు మానవులు మరియు రాక్షసులు మాత్రమే కలరు. ఈ భగవద్గీతలో 18 అధ్యాయాలు మరియు 700 శ్లోకాలు కలవు. మొదటి అధ్యాయంలో గొప్ప యుద్ధ వీరుల గురించి మరియు యుద్ధము గురించి, మరియు మిగతా అధ్యాయాలలో మానవుని జీవన విధానాన్ని గురించి, ప్రకృతి జీవనంలో సమాజంలో ఉండే పద్ధతుల క్రమశిక్షణ, ఆహార పద్ధతుల గురించి తెలుపును. భగవద్గీత ఒక రేఖ, ఆ గీత. ఎవరైతే ఈ రేఖ లోపల ఉండి భగవద్గీతను అనుసరించి జీవనము కొనసాగిస్తారో వారు సుఖ సంతోషాలతో ఉందురు. ఎవరైతే ఈ రేఖను దాటి విచ్చలవిడిగా జీవనము చేస్తారో వారు జనన మరణ చక్రంలో చిక్కుకపోయి మరలా కొన్ని వందల వేల జీవరాశుల జననము తర్వాత మానవ జాతికి రూపొందించిన తరువాత మోక్షము గురించి ప్రయత్నం చేస్తారు. మానవ జాతి చాలా అత్యున్నత జాతి. మన పుణ్య కర్మల వలన జంతు రాజ్యం నుండి భగవంతుడు మానవ రూపము ఇచ్చినందుకు మనము చాలా కృతజ్ఞులము. ఇదే విషయము భగవద్గీతనే కాకుండా అన్ని గ్రంథాలు తెలియజేయును. మానవులు చాలా విచక్షణ జ్ఞానము కలిగిన వారు. మంచి చెడులను ఆలోచించే శక్తి కలిగి ఉన్నత లోకాలకు పోగలుగుతారు. భగవంతుడు ప్రతి జీవికి స్వేచ్ఛ, ఫ్రీ విల్ ఇచ్చాడు. వారు ఏ విధముగైనా జీవితమును గడపవచ్చు. భగవంతుడు వాటి గురించి ఆలోచించడు మరియు కల్పించుకోడు, కానీ గమనిస్తాడు. కారణము జీవరాశులంతా భగవంతుని సంతానము. ఇదియే వసుదేవ కుటుంబము. వారి అందరినీ వైకుంఠానికి తీసుకువెళ్ళాలని భగవంతుని కోరిక. కారణము అతని యొక్క సంతానము జనన మరణాలతో చిక్కుకొని పిల్లి, కోతి, కుక్క, ఏనుగు మొదలైన జంతు రూపాలలో జన్మిస్తారు. వారు ఈ మహాభౌతిక దుఃఖాలయంలో బంధించబడతారు. వి కాల్ ఇట్ యాజ్ ఎ మ్యాన్ ఇన్ ప్రిజన్. మనుష్యులను జ్ఞానవంతులను చేయటానికి మన పూర్వీకులు ఒక వేదమును ఇచ్చారు. అది కష్టమవుట వలన 4 వేదాలుగా విభజించినారు. ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వణ వేదము. అది కూడా కలియుగంలో కష్టము అని గమనించి వాటిని భగవద్గీత రూపంలో మొట్టమొదటిసారిగా సూర్య భగవానుడు వివాస్వాన్కు ఇచ్చారు. కాలక్రమమున అది కూడా మర్చిపోయారు. మానవజాతి మహాముఖ్యము అని శ్రీకృష్ణ భగవానుడు కలియుగంలో అవతరించి రాక్షసులను వధించి ధర్మస్థాపన చేయటానికి భగవద్గీతను మరొకసారి మంచి సమయంలో కురుక్షేత్ర సంగ్రామమున మిత్రుడైన అర్జునునికి 2వసారి బోధించాడు. ఈ మహాభారతము అన్నతమ్ముల మధ్య రాజ్యము కొరకు పోరాడిన మహాయుద్ధము. ఎప్పుడైతే ధృతరాష్ట్రుడు చివరకు 5 గ్రామములు కూడా ఇవ్వటానికి నిరాకరించాడో అప్పుడు మహాయుద్ధము చేయవలసి వచ్చినది. దుర్మార్గులను వధించి ధర్మస్థాపన చేసిన మహాభారత యుద్ధము. విలువిద్యలో ప్రావీణ్యుడైన అర్జునుడు మొట్టమొదటిగా యుద్ధంలో పాల్గొనటానికి ఒప్పుకున్నాడు. కానీ
యుద్ధంలో ఇరు ప్రక్కల మహాసైన్యమును, తాతలు, బంధువులు, అన్నతమ్ములు, గురువులు, భీష్మ, ద్రోణాచార్య, కృపాచార్య, కర్ణులను చూసి భయపడి వణికిపోతున్నాడు. యుద్ధము చేయటానికి నిరాకరించాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు అతనికి రకరకాలుగా నచ్చజెప్పారు. అయినను అర్జునుడు వినలేదు. వారిని చంపి ఏమి లాభము? మాకు రాజ్యము వద్దు, ఆది పతకము వద్దు. వారిని చంపితే మేము నరకలోకము వెళ్తాము. మాకు ఏమి ప్రయోజనము? ఆ సమయంలో శ్రీకృష్ణుడు తత్వజ్ఞానముతో శరీరము, ఆత్మ, కర్మ, యోగము, భౌతిక, సత్వ, రజో, తమో గుణములను గురించి విస్తారంగా చెప్పి తన నిజ స్వరూపమును ప్రదర్శించెను. అది చూసి అర్జునుడు తన కర్తవ్యము చేయాలని యుద్ధము చేయుటకు సమ్మతించెను. భగవద్గీత యొక్క ముఖ్య ఉద్దేశము మోక్షము పొందటము, వైకుంఠానికి పోవటము. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు పలికెను, ఎవరైతే నన్ను పూర్తిగా నమ్ముతారో మరియు నేను చెప్పిన మార్గంలో నడుస్తారో వారు నాకు మిక్కిలి ప్రియులు మరియు నేను వారికి మిక్కిలి ప్రియము. ఎవరైతే ప్రతిరోజు ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారో వారు శీఘ్రంగా నా సన్నిధిని చేరుకోగలరు. ఇది పెక్కు వందల వేలలో ఒక్కరికి సాధ్యము. ఎవరైతే ఇతర దేవతలను పూజిస్తారో వారు ఆయా లోకాలకు, పితృలోకము, ఇంద్రలోకము, దేవలోకము చేరుతారు. కానీ వారు మరలా తిరిగి వస్తారు. అది అశాశ్వతము. కానీ నన్ను ఆశ్రయించిన వారు వైకుంఠ ప్రాప్తిని పొందుతారు. ఇది శాశ్వతము. నా లోకంలో ఎప్పుడు సత్ చిత్ ఆనందంగా ఉండును. ఇది ప్రతి జీవరాశి యొక్క ఉద్దేశము. నా గమ్యంను చేరటానికి 9 మార్గాలు కలవు. శ్రవణం, కీర్తనం, పాదసేవనం, విష్ణు స్మరణం, అర్చనం, దాస్యం, సాఖ్యం, ఆత్మనివేదనం, వందనం. ఎవరైతే ఏదైనా ఒక్క మార్గము స్వచ్ఛగా, శుద్ధగా, భక్తితో చేస్తారో వైకుంఠ ప్రాప్తి పొందవచ్చు. శ్రీల ప్రభుపాదులు, ఇస్కాన్ ఫౌండర్, జనజాతిని చైతన్యము చేయటానికి భగవద్గీతను యథాతథంగా సరళ వాక్యాలలో ప్రపంచానికి అందించారు. శ్రీకృష్ణుని ఆశీర్వాదంతో ఈ భగవద్గీతను మానవ జాతికి సరళ వాక్యాలతో పాటల రూపంలో అందించటానికి అనుగ్రహించినందుకు నా యొక్క కృతజ్ఞతలు. శ్రీకృష్ణుని ఆశీర్వాదముతో ఈ భగవద్గీతను మానవ జాతికి సరళ వాక్యాలతో పాటల రూపములో అందించటానికి అనుగ్రహించినందుకు నా యొక్క కృతజ్ఞతలు. ఈ భగవద్గీతలో గల 700 శ్లోకాలను వీడియో రూపంలో వేదిక్ కల్చర్ బ్యాక్ టు హోమ్ యూట్యూబ్ ఛానల్లో పెట్టడము జరిగినది. శ్రీకృష్ణ పరమాత్ముడు కలియుగంలో మానవ జాతికి అందించిన మహాగ్రంథము భగవద్గీత. దీనిని పఠించి పాటించుట వలన కష్ట సుఖాలను ఎదుర్కొని మోక్ష ప్రాప్తిని పొందవచ్చును. ఇదియే మన సనాతన గ్రంథాల యొక్క ముఖ్య ఉద్దేశము. హరే కృష్ణ.